నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చిన మంత్రి ఆనం. ముగిసిన నాటకోత్సవాలు పాల్గొన్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. చిలకలూరిపేట పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు భూమి పూజ త్వరలో పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు. మున్సిపల్ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీల సమావేశం పాల్గొన్న చైర్మన్ రఫానీ పలు అంశాలపై చర్చ. మహాశివరాత్రి ఉత్సవాలకు చిలకలూరిపేట పురుషోత్తమపట్నం నుంచి బయలుదేరనున్న ప్రభలు నెల రోజుల నుంచి ప్రభల నిర్మాణం. బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలతో పాటు శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం, శ్రీకాళహస్తి, కోటప్పకొండ వంటి ప్రధాన ఆలయాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన ఆలయాల్లో భక్తుల రద్దీ సౌకర్యాలపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సామాన్య భక్తులకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. భక్తులు భద్రత విషయంలో సౌకర్యవంతమైన దర్శనం అందించడంలో రాజీ పడే ప్రసక్తి లేదని ఆదేశించారు. దేవాదాయ శాఖ అధికారులు ఇతర శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఆలయ పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆలయాలలో ఉత్సవాలు, ఇతర క్రతువులు, వైదిక ఆగమాలు, వైదికపరమైన అంశాల్లో అధికారుల జోక్యం ఉండకూడదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఉన్నటువంటి ప్రాంతాల్లో మరి ముఖ్యమైనటువంటిది మనకి ఇవాళ కడప బద్వేల్ నియోజకవర్గంలో ఉంది. అక్కడ దాంతోపాటు మన త్రిపురాంతకం దగ్గర, అలాగే భైరవ కోన దగ్గర, సీతారాంపురం మండలంలో ఇక్కడంతా కూడా ఉన్నాయి. వీటన్నిటిని కాశీనాయన ఆశ్రమాలు ఇవన్నీ కూడా ఎక్కువ శైవ క్షేత్రాలుగానే తీర్చిదిద్దబడ్డాయి. గతం నుంచి కూడా అడవుల్లో ఉన్నాయి కాబట్టి ఫారెస్ట్ అధికారులతో మన వాళ్ళు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఫారెస్ట్ అధికారులతో సమన్వయం చేసుకోకపోతే పోయేటువంటి భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కరోజు దానికి మనం గతంలో కూడా ఫారెస్ట్ ఆఫీసర్లకు చెప్పాం, వాళ్ళు సహకరించారు. లాస్ట్ ఇయర్ కూడా, ఈ సంవత్సరం కూడా జిల్లా కలెక్టర్, ఎస్పీ గారితో డిఎఫ్ఓని కూడా సంప్రదించడం, మన డిఈఓలు కానీ మన ఇన్ఛార్జ్ ఆఫీసర్లను ఎవరినైతే ఫెస్టివల్ ఆఫీసర్లు చేస్తున్నామో వాళ్ళు కోఆర్డినేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అవసరం తప్పనిసరిగా మనం చేయవలసినటువంటి పని ఉంది. అలాగే జనార్దన్ మళ్ళీ ఇప్పుడు చెప్పాలి, రామతీర్థం ఎలా. మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సహకారంతో పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా యువ నాయకులు నాగూరును నియమించడం జరిగింది. గతంలో పట్టణ ప్రచార కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉన్న నాగూరును కార్యదర్శిగా నియమించిన ప్రత్తిపాటి పుల్లారావుకి ఈ సందర్భంగా నాగూరు తన ధన్యవాదాలు తెలిపారు. ఇక ప్రత్తిపాటి పుల్లారావు నిర్దేశనంలో పార్టీ అభివృద్ధికి ఒక కార్యకర్తలా పనిచేస్తారని ఈ సందర్భంగా నాగూరు తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరి సదాశివరావు, షేక్ కరీముల్లా, షేక్ రఫానీ, పఠాన్ సమద్ ఖాన్, మద్దుమాల రవి, మధుబోయిన శివ, వేరింగ్ మౌలాలి, వహాబ్, బ్యాటరీ జిలానీ, మురకొండ మల్లిబాబు, పిల్లికోటి పాల్గొన్నారు. చిలకలూరిపేట మండలం కోమటినేని వారిపాలెం వాస్తవ్యులు రిటైర్డ్ హెడ్ మాస్టర్ కుల్లి జైపాల్ రావు మంగళవారం స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకుని వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను సోమేపల్లి వెంకట సుబ్బయ్య పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లాలో పరిశ్రమలకు కేటాయించిన భూముల బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని ఆర్డీఓలను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు.
కలెక్టరేట్ లోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఏపీఐఐసి భూముల కేటాయింపు ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి పరిశ్రమలకు భూముల బదలాయింపు ప్రక్రియ కీలకమన్నారు. సిఐఐ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు జిల్లాలో 5,000 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో మండల వారీగా క్లస్టర్లను అభివృద్ధి చేసేందుకు కామన్ ఫెసిలిటీ సెంటర్లను అభివృద్ధి చేయాలన్నారు. నూతన పరిశ్రమలను ప్రోత్సహిస్తూ జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి ర్యాంప్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సంచన సింహ, జిల్లా పరిశ్రమల అధికారి ఎస్వి సురేష్, ఏపీఐసిసి జెడ్ ఎం నరసింహారావు, ఎల్డీఎం రాంప్రసాద్, డీసీసీబీ సీఈఓ ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం రూరల్ మండలం గోపాలం వారిపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గోపాలం రమేష్ మనవడు గోపాలం మోహన్ కృష్ణ కుమారుడు హర్షిత్ రామ్ మొదటి పుట్టినరోజు వేడుకలు గ్రామంలోని వారి స్వగృహం నందు జరుగుతుండగా ఆ వేడుకకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హాజరై ఆ చిన్నారిని ఆశీర్వదించి కేక్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని నిధుల విడుదలలో ప్రత్యేక చొరవ తీసుకున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఏపీలో విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీపి కబురు అందించారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి సర్కార్ విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని ఇవాళ విడుదల చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్న బకాయిల్లో 1,200 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో విద్యార్థులకు పరీక్షల హాల్ టికెట్లు, అలాగే పరీక్షలు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికెట్లను కాలేజీలు ఆపకుండా ఇచ్చేందుకు వీలు కలిగింది. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ వహించి దశల వారీగా నిధులు కేటాయిస్తుండటంతో దాదాపు 7,000 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. వీటిలో ఇప్పుడు 1,200 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పోస్ట్ మెట్రిక్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఊరట దక్కనుంది. ప్రభుత్వ ఉత్తర్వులపై విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పదవీ గండమే టీం 11ను అసెంబ్లీ గడప తొక్కేలా చేస్తోంది. తమను గెలిపించిన ప్రజల్ని పట్టించుకొని ప్రజాప్రతినిధుల్ని ఉపేక్షించకూడదన్న స్పీకర్ నిర్ణయమే జగన్ అండ్ టీం ను ఒక్కరోజు అసెంబ్లీకి వచ్చేలా చేసిందని చెప్పాలి. ఉన్న ఎమ్మెల్యే పోస్టు కూడా ఊడితే ప్రజల్లో మరీ చులకనవుతామన్న భయం కూడా మరో కారణం. ప్యాలెస్లు, విలాసాలపై ఉన్న మోజులో 10వ వంతు కూడా జగన్ కు ప్రజా సమస్యలపై లేకపోవడం విచారకరం. ఎన్నికలప్పుడు తప్ప మరెప్పుడు తనకు ప్రజలతో పని లేదని తన చర్యలతో జగన్ పదే పదే నిరూపిస్తున్నాడు. గతంలో తమకు జీతాలతో పని లేదు, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా వి డోంట్ కేర్ జగన్ ఇప్పుడు ఏ ఉద్దేశంతో ఎవరిని ఉద్ధరించడానికి అసెంబ్లీకి వస్తున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలి. తనను దారుణంగా ఓడించారన్న విద్వేషంతోనే జగన్ పరామర్శల పేరుతో ప్రజల ప్రాణాలు తీస్తున్నాడు. జగన్ వైఖరిపై సొంత పార్టీ నేతలే పదవి విరుస్తున్నారు. ఇక ఒక్కరిని పరామర్శించడానికి గంటల తరబడి ప్రయాణం, కావాలని రోడ్లపై విన్యాసాలు చేయటం, బతిమాలి ప్రలోభపెట్టి తీసుకొచ్చిన కార్యకర్తల ప్రాణాల మీదకు తీసుకురావటం వంటి చర్యలతో ఏం చేయాలో పాలుపోక వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. వైసీపీ నేతలు ఆందోళన చెందాల్సింది జగన్ భద్రతపై కాదు, ప్రజల భద్రతపై. జగన్ బయటకు వస్తే తమకే ముప్పు ముంచుకొస్తుందో, ఏ అమాయకుడి ప్రాణం ఎప్పుడు పోతుందో అన్న భయాందోళనలో ప్రజలున్నారనే నిజాన్ని వైసీపీ నాయకులు గ్రహించాలి. తన 5 ఏళ్ల పాలనలో పురుడు పోసుకున్న మహాపాపాలు, భారీ కుంభకోణాలు జగన్ స్పందన కోసం ఎదురు చూస్తున్నాయి. తమతో తనకున్న అనుబంధాన్ని స్వయంగా జగనే అసెంబ్లీ సాక్షిగా బయట పెట్టాలని గగ్గోలు పెడుతున్నాయి. కల్తీ నెయ్యి మహాపాపంలో తనకు తానే క్లీన్ చిట్ ఇచ్చుకున్న జగన్ కు వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు షాక్ ఇచ్చాయని చెప్పాలి. కల్తీ నెయ్యి పాపంలో తన ప్రమేయం లేదని, తనకేం తెలియదని బయట బుకాయిస్తున్న జగన్ సభలో ఆ అంశంపై మాట్లాడాలని రాష్ట్ర ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. కల్తీ నెయ్యి, పరకమణి చోరీ సహా తిరుమల కేంద్రంగా తన హయాంలో జరిగిన మహాపాపాలపై చట్టసభలో జగన్ నోరు విప్పాలి అని మాజీ మంత్రి ఒక ప్రకటనలో ప్రతిపాటి డిమాండ్ చేశారు. నాదెండ్ల మండలంలోని పెట్రోల్ బంక్ వద్ద మంగళవారం ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించేందుకు ఎస్ఐ ఆర్ వెంకటేశ్వరరావు అవగాహన కల్పించారు. గుంటూరు కర్నూలు రహదారిపై వాహనాల తనిఖీ నిర్వహించిన సందర్భంగా మాట్లాడిన వెంకటేశ్వరరావు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని హెచ్చరించారు. హెల్మెట్ ధరించకపోతే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ శ్రద్ధగా ఉండాలని సూచించారు. కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులను బాధ్యులు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వెంకటేశ్వరరావు చెప్పారు. ఆటో డ్రైవర్లు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మితి వేగంతో నడపాలని, పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కించకూడదని ఆదేశించారు. ఇటీవల ఆటో డ్రైవర్లు వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలను పరిమితి దాటి ఎక్కిస్తున్నారని, ఇలా చేస్తే ప్రమాదాలు తెచ్చుకుంటారని హెచ్చరించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా చెప్పినట్లుగా నకిలీ వీడియో ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్నారని, అటువంటి సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సామాజికవేత్త అడ్వకేట్ మాదాసు భానుప్రసాద్ కోరారు. గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో 22,000 ఆన్లైన్ల ద్వారా డిపాజిట్ చేస్తే లక్షల్లో ఆదాయం వస్తుందని, అందుకు ఈ రోజు సాయంత్రం వరకే అవకాశం ఉందని పదే ప్రతిరోజు అదే మాట చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని భానుప్రసాద్ తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలను మోసం చేస్తున్న విధానాన్ని పల్నాడు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దృష్టికి తీసుకువెళ్లగా ఎస్పీ తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వీడియోనే కాకుండా మరో కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి భార్య అయిన సుధామూర్తి వీడియోలను ఉపయోగిస్తున్నారని అన్నారు. వీలైనంత త్వరగా పోలీసులు సైబర్ నేరగాళ్ల ముఠాను పట్టుకుని ప్రజలు మోసపోకుండా కాపాడాలని కోరారు. It means that in just 3 minutes, you can activate your Quantum AI account and receive these 80,000 rupees on your card today. Tomorrow, you will receive another 80,000 rupees and then the same amount every day for the rest of your life. I decided to tell you about this project because it is the best financial achievement of the last 20 years. Account activation costs only 22,000 rupees, while the monthly income exceeds 24 lakh rupees. చైర్మన్ నారాయణమూర్తి భార్య సుధామూర్తి గారు ఇంకా కొద్దిమంది మంత్రులు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నట్టుగా 22,000 రూపాయలు పెట్టుబడి పెట్టండి, కింద లింక్ ఉంది, దాన్ని సద్వినియోగం చేసుకోండి, మీకు లక్షల్లో ఆదాయం వస్తుంది, ప్రతి నెల ఆదాయం వస్తుందని చెప్పి టెంప్ట్ చేసే విధంగా వీడియోలు వస్తూ ఉన్నాయి. ఆ వీడియో ఈరోజు 10వ తారీఖు ఈ సాయంకాలం వరకే ఈ అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. నిన్న కూడా ఇదే విషయాన్ని చెప్పారు. నేను ఏంటో తెలుసుకుందామని ఒకసారి ఆ బటన్ నొక్కితే నాకు నిన్న మధ్యాహ్నం నుంచి ఈవేళ వరకు దాదాపు 60 ఫోన్ కాల్స్ వేరు నెంబర్ల నుంచి ఎలాగోలాగా ఆ 22,000 రూపాయలు నా చేత డిపాజిట్ చేయించాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరు కూడా ఈ సైబర్ నేరగాళ్ల యొక్క వలలో చిక్కుకోకండి. ఇదేది కూడా మంత్రి గారు మాట్లాడటం కానీ, సుధామూర్తి గారు మాట్లాడటం కానీ, అమిత్ షా మాట్లాడటం కానీ ఇదంతా కూడా వాస్తవం కాదు. ఇది పూర్తిగా ఏఐ టెక్నాలజీతో తయారు చేసినటువంటి ఫేక్ వీడియోలు. కాబట్టి పోలీస్ యంత్రాంగం కూడా వీటి మీద దృష్టి పెట్టకపోతే ప్రజలు చాలా పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉంటుంది. మరి దీని మీద దృష్టి పెట్టి అటువంటి వారిని కట్టడి చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండలో జరుగుతున్న ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లపైన అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు తరలింపుకు ఎటువంటి అంతరాయం కలగకుండా రోడ్లను తీర్చిదిద్దాలన్నారు. ప్రబల రాకపోకలకు విద్యుత్ వైరు తగలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక పారిశుద్ధ్య నిర్వహణ మరియు మంచినీటి సరఫరాను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఎప్పటికప్పుడు పడిన వ్యర్థాలను తీసే విధంగా సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. క్యూ లైన్ లో ఉండే భక్తులకు మంచినీళ్ల ప్యాకెట్లు అందజేయాలని కోరారు. కొండ క్రింద నుండి కొండపై వరకు భక్తుల తరలింపుకు ఘాట్ రోడ్డుకు అనువైన అవసరమైన బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సంవత్సరం భక్తులు ఎక్కువగా వస్తారని, వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికుటేశ్వర స్వామి తిరునాళ్లలో నిర్వహించే విద్యుత్ ప్రబల కార్యక్రమాల్లో అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నర్సారావుపేట డీఎస్పీ హనుమంతరావు హెచ్చరించారు. నర్సారావుపేట డీఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ నెల 15న జరిగే తిరునాళ్లకు 100 నాన్ ఎలక్ట్రిక్ ప్రభలు, 30 నుంచి 40 ఎలక్ట్రిక్ ప్రభలు వచ్చే అవకాశాలున్నట్లు తెలిపారు. ఆలయ పరిసరాలు, డెకరేషన్, లైటింగ్ ఏర్పాటు చేసే ప్రాంతాలు, విద్యుత్ వైర్ల వద్ద భక్తులు, పిల్లలు వెళ్లకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. తిరునాళ్లను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్, ఆలయ కమిటీ, వైద్య, అగ్నిమాపక, విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారని అంచనా వేసినట్లు తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని, వాహనాల పార్కింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని డీఎస్పీ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ రేపు జరగబోయే 15వ తారీఖు జరగబోయే కోటప్పకొండ తిరునాళ్ళకు సంబంధించి ప్రభలు, అలాగే ఆర్కెస్ట్రా వారికి, అలాగే ప్రభల్లో కరెంటు ప్రభలు మరియు కరెంట్ లేని ప్రభలు, ఎలక్ట్రికల్ అండ్ నాన్ ఎలక్ట్రికల్ ప్రభలు సుమారు 90-100 దాకా వస్తాయి. ఎలక్ట్రికల్ ప్రభలు సుమారు 25 దాకా ఉన్నాయి ఇప్పటి వరకు. నాన్ ఎలక్ట్రికల్ దాదాపు 75 దాకా ఉంటాయి.
మరి వీటన్నిటి మీద నాన్ ఎలక్ట్రికల్ ప్రాబ్లం మీద కూడా కొంతమంది డాన్సులు పెడతా ఉన్నారు. అవన్నీ కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రభల మీద డాన్సులు వేసేటువంటి ఆర్కెస్ట్రా వాళ్ళని కూడా పిలిచి బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అశ్లీలత లేకుండా వాళ్ళు డాన్సులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పాము. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా అక్కడ తాగి ఇష్టం వచ్చినట్టు ప్రభల దగ్గర అదేవిధంగా పార్టీకి సంబంధం లేనటువంటి పాటలు, అవతల వాళ్ళని కించపరుస్తూ చెప్పేటువంటి పాటలు అవన్నీ కూడా పూర్తిగా బహిష్కరణ నిషేధిస్తున్నామని చెప్పాము. వాళ్ళు ప్రభల వాళ్ళందరూ కూడా ఆ విధంగా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో మేము ఇచ్చామో, ఒక పాంప్లెట్ ఇచ్చాము. పాంప్లెట్ లో సుమారు 20 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో తూచా తప్పకుండా పాటించే విధంగా మేము ఒక 10 రూపాయల స్టాంప్ మీద వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. పోలీసు బైండ్ ఓవర్. అదేవిధంగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారి దగ్గర వాళ్ళని 5 లక్షలకి బైండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇన్స్ట్రక్షన్స్ ఎవరైనా సరే డీవియేషన్ అయితే మాత్రం వాళ్ళ యొక్క ఆస్తుల్ని ఫోర్ఫిట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేశాము. వాళ్ళందరూ కూడా విల్లింగ్ గా ఉన్నారు. మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని అది వాళ్ళ కోఆర్డినేషన్ తోటి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ జామ్ అనేది లేకుండా ఇటు సైడ్ ఎలమంత సైడ్ రూట్ గానీ, అదేవిధంగా యూటీ జంక్షన్ గానీ, అదే పెట్రోల్ పాలెం గానీ, ఈ 3 లైన్లలో మనకి ఎక్కువ జామింగ్ వస్తూ ఉంటది. ఎక్కడా జామింగ్ అవ్వకుండా అవుట్ సైడ్ గానీ, అదేవిధంగా కొండలో ఇన్ సైడ్ గానీ, అలాగే పైన గానీ, ఘాట్ రోడ్ గానీ ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ఈసారి చూసేదానికి మేము ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా రీసెంట్ గా మా ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు ఆధ్వర్యంలో సుమారు ఒక 50 ఎకరాల చదునైన పొలాన్ని ట్రేస్ చేయడం జరిగింది కొండకు దగ్గరగా. ఈసారి అది రెడీ చేశాము. అక్కడి నుంచి డైరెక్ట్ గా చిల్లూరుపేట నుంచి, నర్సాపేట నుంచి వచ్చేవాళ్ళు, అదేవిధంగా వినుకొండ నుంచి వచ్చేవాళ్ళు, వీళ్ళందరూ కూడా పెట్రోల్ వాళ్ళ మీదుగా డైరెక్ట్ గా వెళ్లి ఈ పార్కింగ్ ప్లేస్ లో కొన్ని వేల వెహికల్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది అక్కడ. అలాగే ఏమైనా ఆర్టీసీ బస్సులు కూడా అక్కడే ఆపేస్తాం ఈసారి. ఇటు సైడ్ నుంచి పోయాయి. అక్కడి నుంచి వాళ్ళు నడిచి వెళ్ళాలి. అది అంతా 500 మీటర్లు కూడా ఉండదు. అక్కడి నుంచి కొండపైకి, కొండ పక్కనే అక్కడ షటిల్ బస్సులు ఉంటాయి. ఆ షటిల్ బస్సుల్లో వెళ్లేదానికి ఆ విధంగా ఏర్పాటు చేస్తున్నాము. దీనివల్ల ఏంటంటే నర్సాపేట నుంచి వెళ్లేవాళ్ళు కానీ, వినుకొండ నుంచి వెళ్లేవాళ్ళు కానీ, కొండపైకి వెళ్లేవాళ్ళు సుమారు వేలల్లో ఉంటారు. వాళ్ళందరికి సంబంధించిన వెహికల్స్ అన్ని కూడా అటువైపుకి వెళ్లకుండా, కొండ వైపుకి వెళ్లకుండా ఇటు నుంచే మళ్ళా వెనక వైపు నుంచి తిప్పుకొని ఆ ఊరు అక్కడ కొండకావూరు ఊర్లోకి వెళ్ళి, ఊర్లో నుంచి మళ్ళీ జేఎన్2 మీదుగా పెట్టూరుపాలెం రూట్కి వచ్చి మెయిన్ రోడ్ లో కలిసేదానికి అక్కడ రూట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి ప్రజలంతా కూడా ఇది గమనించి అందరు కూడా ఆ విధంగా ఫాలో అవ్వాలి. ఎవరు కూడా వెహికల్ ని ఎదురు తీసుకొస్తే ఆటోమేటిక్ జామ్ అయిపోతాయి కాబట్టి ఎదురు రాకుండా ప్లాన్ చేస్తున్నాము. ఇంకా అదర్ ఇష్యూస్ కూడా అకామిడేషన్ గానీ ఇవన్నీ కూడా చూస్తున్నాము. సుమారు ఇప్పటి వరకు 2700 మంది పోలీస్ తోటి మొత్తం బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆల్రెడీ ఈసారి ఎస్పీ గారి ఆదేశానుసారం ఈ బందోబస్తు ప్లాన్ చేస్తున్నాము. అంటే ఎలక్ట్రానిక్ బందోబస్తు. కానిస్టేబుల్ ఎక్కడున్నా సరే, వైజాగ్ లో ఉన్న అతనికి కూడా ఈ రోజు వెళ్ళిపోయింది, నీకు పలానా డ్యూటీ, పలానా దగ్గర డ్యూటీ ఉంది అని చెప్పేసి మేము ఈ బందోబస్తు ప్లాన్ చేస్తున్నాం. ఆయన డైరెక్ట్ గా వచ్చి ఆ బందోబస్తు ఆ పాయింట్ కి వచ్చేస్తాడు అనమాట. అట్లా అందరికి కూడా ప్లాన్ చేస్తామన్నాం ఈసారి. ఇంకా ఫర్దర్ గా ఏమైనా ఉంటే గానీ మేము పట్టణానికి సంబంధించిన ప్రజలు 10-11 నుంచి కూడా ఇక్కడ లోకల్లోనే ఉంటారు. అదే వాళ్ళందరికీ బైండ్ ఓవర్ చేసాము. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో 11 గంటలకల్లా నిధికి వెళ్ళిపోవాలి ప్రభులని. అది ఖచ్చితంగా ఈసారి అమలు అయ్యేటట్టు చూస్తాం. 2014-19లో చిలుకలూరిపేట పట్టణంలో ఎక్కడా మట్టి రోడ్డు అనేది లేకుండా సీసీ రోడ్లు నిర్మించామని, భవిష్యత్తులో నివాసాలు విస్తరించే మారుమూల ప్రాంతాల్లో కూడా సీసీ రోడ్లు వేయించామని, నాడు పట్టణ ప్రజలు కోరిన విధంగా అన్ని రకాల అభివృద్ధి పనులు పూర్తి చేయించినట్లు మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. పట్టణంలోని 12, 17 వార్డుల్లో 32 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులు, 14వ వార్డులో 20 లక్షలతో నిర్మించనున్న డ్రైన్ల పనులకు ఆయన కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 12 వార్డులో 43 సంవత్సరాల క్రితం నిర్మించిన రోడ్డు పూర్తిగా కుంగిపోవడంతో కొత్తగా సీసీ రోడ్డు నిర్మాణం, డ్రైన్లు, త్రాగునీటి వాటర్ లైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లుగా ఆయన చెప్పారు. మొత్తం 52 లక్షలతో ఈ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి ప్రజల చిరకాల కోరిక నెరవేర్చామని, నెల రోజుల్లో మొత్తం పనులు పూర్తి చేయాలని అధికారులు, గుత్తేదారుకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు ప్రత్తిపాటి తెలిపారు. పట్టణంలో అభివృద్ధి పనులకు గాను
పురపాలక శాఖ మంత్రి నారాయణ 5 కోట్ల ప్రత్యేక జనరల్ ఫండ్ కేటాయించారని, ఆ నిధులతో రోడ్లు, డ్రైన్ల నిర్మాణం, తాగునీటి సరఫరా, ఇతర మౌలిక వస్తువుల కల్పన పనులు పూర్తి చేస్తున్నట్లు ప్రతిపాటి చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వంలో సకాలంలో వారి సమస్యలు పరిష్కారం అవుతున్నాయని ప్రతిపాటి తెలిపారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలోనే పట్టణ వ్యాప్తంగా రోడ్లు, డ్రైన్లు, కమ్యూనిటీ భవనాలు, పాఠశాలలు, తాగునీటి సరఫరా వంటి అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసినట్లుగా ఆయన చెప్పారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎక్కడా ఒక్క చిన్న ఇటుక కూడా వేసింది లేదన్నారు. ఖండం అంతే చూసా ఢిల్లీ ఖండం అంతే ఉంచు. ఒక్క నిమిషం తెలుగుదేశం పత్తిపాటి ఇన్కన్వీనియంట్ గా ఉంటది కదా. సంతోషం ఇప్పుడు ఎందుకంటే మనం చేసే పని అందరికి ఉపయోగం ఉంటుంది. వార్డు ప్రెసిడెంట్ సెక్రటరీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అంటే మంది ఎక్కువ ఉన్నా కూడా అప్పుడు మంచిగా పలసగా చేస్తారు సార్. రెండు పక్కల నుంచి పత్తిపాటి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఈ అప్రోచ్ కూడా అవ్వదు. చిలకలూరిపేట పట్టణంలోని ముస్లిం మైనార్టీల సామాజిక సాంస్కృతిక అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ రఫాని స్పష్టం చేశారు. బుధవారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ముస్లిం మైనార్టీ నాయకులు, వార్డు ప్రజాప్రతినిధులు మరియు ప్రముఖులతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా పట్టణంలోని మద్దీనగర్, రహమత్ నగర్ ఆనుకొని ఉన్న మైనార్టీ కమిటీ హాల్, అలాగే సుబార్ నగర్ లోని కమ్యూనిటీ హాల్ అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ భవనాల ఆధునీకరణకు, మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై నాయకుల నుంచి సలహాలను స్వీకరించారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి చొరవకు కృతజ్ఞతలు అని ఈ సందర్భంగా చైర్మన్ రఫాని మాట్లాడుతూ, ముస్లిం సోదరుల చిరకాల కోరికను మన్నించి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేయించారని తెలిపారు. మైనార్టీల పట్ల ఎమ్మెల్యేకు ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమని, ఈ నిధులతో కమ్యూనిటీ హాళ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. సమావేశంలో పాల్గొన్న పలువురు నాయకులు మున్సిపల్ చైర్మన్ దృష్టికి పలు సమస్యలను తీసుకొచ్చారు. మదర్ తెరీసా కాలనీ, టిడ్కో,
అరిఫుల్లా నగర్, ఎన్టీఆర్ కాలనీ ప్రాంతాల్లోని ముస్లింల కోసం ప్రత్యేకంగా బరియల్ గ్రౌండ్ స్థలాన్ని కేటాయించాలని కోరారు. మద్దీనగర్, సుబానీనగర్ లోని కమ్యూనిటీ హాల్ మరియు షాదీకారాల కోసం అదనంగా 50 లక్షల నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పురుషోత్తపట్నంలోని అందుబాటులో ఉన్న స్థలంలో నూతనంగా కమ్యూనిటీ షాదీకారా నిర్మించేలా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంజుమన్ కమిటీ బాధ్యులు, వివిధ వార్డుల ముస్లిం కౌన్సిలర్లు, పార్టీ నాయకులు మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ రోజు జరిగినటువంటి ఈ యొక్క మీటింగ్ యొక్క సారాంశం ఏంటంటే, మనకు ముఖ్యంగా 2 కమ్యూనిటీ హాళ్ళు శంకుస్థాపన చేసుకోవడం, రేపు శాసనసభ వచ్చేది కదా, అటుపక్క ఉన్నటువంటి ప్రాంతానికి కబ్రస్థాన్ కావాలని చెప్పి మన యొక్క సమావేశ సందర్భంగా మనందరం కలిసి 3 తీర్మానాలు చేయాలని చెప్పి, అంటే మన తీర్మానాలు చేసి మన పెద్దలు శాసనసభ్యుల గారి దగ్గర తీసుకెళ్లి మా కమిటీ మొత్తం కూర్చొని పెద్దలందరూ కూర్చొని ఈ రకమైన తీర్మానం చేసుకున్నాం సార్. మా చెల్లూరుపేటలో ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీ అందరి తరఫున ఈ 3 తీర్మానాలు మీరు మాకు ఫుల్ఫిల్ చేయండి సార్ అని చెప్పి మనందరి తరఫున పెద్దలందరిపై కలవడం కోసం చేసేటువంటి తీర్మానాలు. నా తరఫు నుంచి మనందరం కలిసి కూర్చున్నటువంటి సందర్భంలో ఆ ప్రాంతాల్లో కబ్రస్థాన్ లేదు కాబట్టి నర్సాపేట సెంటర్ నుంచి పోలెటిపాలెం, అరిఫుల్లా నగర్, ఎన్టీఆర్ కానీ ఆ ప్రాంతాల్లో పెద్ద చెప్పిన మసీదు కబ్రస్థాన్ లేదు కాబట్టి మనందరి తరఫు నుంచి ఆ ప్రాంతంలో ఏదైనా గవర్నమెంట్ స్థలం కానీ లేదా డబ్బులు కానీ ప్రభుత్వ సహాయంతో 1 ఎకరం స్థలం తీసుకుని కబ్రస్థాన్ ఏర్పాటు చేయాలని మనందరి తరఫున తీర్మానం చేయాలని మున్సిపల్ చైర్మన్ గారికి మా అందరి తరఫున కోరుకుంటూ రిక్వెస్ట్ చేస్తాను సార్. 2 తీర్మానాలు ఆల్రెడీ 30 లక్షల కాలకి శాంక్షన్ అయ్యింది కాబట్టి ఇంకొక 50 లక్షల రూపాయలు అదనంగా ఇమ్మని మరి చైర్పర్సన్ గారిని మేము 2 తీర్మానం పెట్టమని కోరుకుంటున్నాం. आज हमारे सुबह तोटे में बहुत पुराना कम्युनिटी हॉल है, यानी शादी खाना. हमारे बाबोली भाई बोले सका कल्याणी बाबोली में कितना मेहनत करो, वो टाइम को बहुत मेहनत करो. पहले में हमारे सुबह तोटे में शादी खाना है बोले तो हमारे कम्युनिटी तरफ से पहले में शादी खाना बनता है. आज वो शादी खाना बराबर नहीं, पिछले चले से गवर्नमेंट ने सीधा पकड़ा ना आपको और फाइनेंशियल प्रॉब्लम सर आपको ये शादी खाने के काम भी आपको है. अब शादी खाने के बाजू के 2 सेंट जगह है क्या तो प्रोग्राम क्या तो करना चाहिए. शादी खाने के कम से कम 30-40 लाख रुपए का खर्चा है भाई. वो खर्चे के बारे में भी हमारे चेयरमैन साहब को सुनाते हुए मैं भी हमारे सुबह तोड़ तरफ से तीर्मान करता हूँ. اللهم صل على سيدنا شفيعنا وحبيبنا مولانا محمد وبارك وسلم. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. अल्लाह हम सब की यहाँ जमा होने को कबूल फरमा. अल्लाह तूने बहुत बड़ी नेमतों से हम सबको नवाजा है. सबसे बड़ी नेमत अल्लाह तूने इस्लाम की नेमत हमें तूने अता फरमाई है. अल्लाह बिन मांगे तूने इतनी बड़ी नेमत अता फरमाई है. पूरी जिंदगी भी सजदे में गुजारते तब भी से एक नेमत हम शुक्र अदा नहीं कर सकते हैं. इतनी बड़ी नेमत तूने हमें बिन मांगे अता फरमाई है. अल्लाह हमें हम सब को इसकी कदर करने की तौफीक अता फरमा. और साथ में अल्लाह हम सब यहाँ जमा हुए तेरे तोहफे से, तेरे फजल से जमा है. अल्लाह मुसलमानों के मसलों को लेकर यहाँ जमा हुए हैं. अल्लाह जो मुसलमानों के मसले को लेकर కోటి ప్రభులతో ఎప్పుడైతే మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారో అప్పుడు కొండ దిగి నేను వస్తానని త్రికుటేశ్వర స్వామి చెప్పారనేది భక్తుల నమ్మకం. అదే విశ్వాసం. విష్ణు శిఖరం, బ్రహ్మ శిఖరం కలయిక శ్రీ త్రికుటేశ్వర పర్వతం మీద దక్షిణామూర్తి స్వరూపానికి ఈ ప్రభలే ప్రధాన ఆకర్షణ. ప్రభల నుంచి వచ్చే వెలుగు రూపమే ఆ త్రికుటేశ్వర స్వామి వారి స్వరూపంగా భావిస్తారు భక్తులు. 2 తెలుగు రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా ఈ మహాశివరాత్రి నాడు లింగోద్భవం సమయంలో మహాన్యాస రుద్రాభిషేకంతో ఆ త్రికుటేశ్వరుడికి జరుగుతుంది. అత్యంత ప్రీతికరమైనటువంటి అభిషేకాలు. అభిషేక ప్రియుడు, అలంకార ప్రియుడు స్వామివారు. చిన్నారులను సకల విద్యావంతులుగా తీర్చిదిద్దే, గ్రహదోషాలు, నరదోషాలు హరించే ఏకైక క్షేత్రం కోటివేల్పుల అంట కోటప్పకొండ. ఈ నెల 15 మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని కోటప్పకొండలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా వైభవంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు దేవస్థానం అధికారులు. మహాశివరాత్రికి కోటప్పకొండలో తిరునాళ్లు నిర్వహిస్తారు.
కోటప్పకొండ తిరునాళ్లు అనగానే ముందుగా భారీ విద్యుత్ ప్రభలు, రంగురంగు మిరుమిట్లు విరాజిల్లే లైట్లు మనకు గుర్తుకొస్తాయి. అలాంటి భారీ ప్రభలు చిలకలూరిపేట నియోజకవర్గం అధిక సంఖ్యలో కోటప్పకొండకు తరలి వెళ్తాయి. మహాశివరాత్రి ఉత్సవాలు ఒక నెల రోజులు ఉంది అనగా భక్తులు ప్రభలు తయారీలో నిమగ్నమవుతారు. చిలకలూరిపేట పరిధిలోని పురుషోత్తమపట్నం, బొప్పూడి, లింగంగుట్ల, కావూరు, మదిరాల, అప్పాపురం, కమ్మవారిపాలెం ప్రాంతాల నుంచి కులాలకు అతీతంగా తయారు చేస్తారు. ఈ ప్రభల తయారీతో ఆయా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. గ్రామాల నుంచి ఒక్కొక్క ప్రభ నిర్మాణం చేస్తే చిలకలూరిపేట పట్టణంలోని పురుషోత్తమపట్నం నుంచే 11 ప్రభలు నిర్మాణమవుతాయి. ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రభలు తయారీ మొదలు పెడతారు భక్తులు. ఒక్కో ప్రభకు 30 లక్షల నుంచి 40 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసి ఈ ప్రభలు నిర్మిస్తారు. ఒక్కో ప్రభకు 130-140 ఏళ్ల సంవత్సరాల చరిత్ర ఉంది. పూర్వీకుల కాలం నాటి నుంచి ప్రభల నిర్మాణం ఆచారంగా చేపట్టి ఆనాటి నాగరికతను నేటి తరానికి గుర్తు ఉండేలా పెద్దలు ప్రభల నిర్మాణం చేస్తున్నారు. మహాశివరాత్రి ముందు రోజు చిలకలూరిపేట ప్రాంతం నుంచి కోటప్పకొండ తిరునాళ్లకు తరలిస్తారు. భక్తులు ప్రభల పగ్గాలు చేతబూని చేదుకో కోటయ్య, ఆదుకో కోటయ్య అనే నామస్మరణను నిత్యం పలుకుతూ ప్రభలను లాగుతూ కోటప్పకొండ వద్దకు చేరుకుంటారు. అలా చేస్తే స్వామివారి కరుణా కటాక్షం, చల్లని దీవెనలు అందరిపై ఉంటాయని భక్తుల విశ్వాసం. అదే నమ్మకం. ఒకసారి నుంచే పట్టు. మహాదేవ శంభో శంకర. మహాశివరాత్రి సందర్భంగా ముందుగా గుర్తొచ్చేది కోటప్పకొండ తిరునాళ్ళలో ప్రధాన ఆకర్షణగా నిలిచేది ప్రభలు. ఈ ప్రభలకు తయారీకి పెట్టింది పేరు పురుషోత్తపట్నం. ఒక్క పురుషోత్తపట్నం నుండి 11 ప్రభలతో 7 భారీ విద్యుత్ ప్రభలు, 3 మామూలు ప్రభలతో త్రికోటేశ్వర స్వామి సన్నిధికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఒక్కొక్క ప్రభ దాదాపుగా 30 నుండి 35 లక్షల వరకు వ్యయమవుతుంది. మరి ఒక్కొక్క ప్రభ తయారు చేయడానికి నెల రోజులు అహర్నిశాలు కష్టపడి హరహరో చేదుకో కోటయ్య అంటూ ఆదుకో కోటయ్య అంటూ త్రికోటేశ్వర స్వామి సన్నిధికి తీసుకెళ్ళడం జరుగుతున్నది. మరి ఈ ప్రభ తయారీకి ఎవరైతే సహకరిస్తారో మరి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ కలిసి ఈ యొక్క పురుషోత్తపట్నం ఎవరైతే మరి దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఈ యొక్క మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొంటారు. స్వామివారి మీద
ఎంతో శక్తివంతమైన మేధా దక్షిణామూర్తి స్వరూపం ఈ యొక్క ప్రభలు అని మా అందరి నమ్మకం, విశ్వాసం. ఈ శ్రీ తోట పుల్లప్ప తాత గారి ప్రభ, విడుదలవారి ప్రభ, గ్రామ ప్రభ, బైరావారి ప్రభ, కోనపరెడ్డి వారి ప్రభ, అచ్చుకుల వారి ప్రభ, బ్రహ్మంగారి గుడి ప్రభ, ఒక్కొక్క ప్రభ ఒక్కొక్క సర్నేమ్ తరపున కడతారు. మరి మా శ్రీ తోట పుల్లప్ప తాత గారి ప్రభ 136వ సంవత్సరం. తరతరాలుగా వస్తున్న సంపద, భగవత్ సంపద, మా ఆచారాలు సాంప్రదాయాలకు పెట్టింది పేరు పురుషోత్తపట్నం. అలానే దానిలో భాగంగా మన కోటప్పకొండకి చిలకలూరుపట్నం పురుషోత్తపట్నం వారు ఎక్కువ మంది తినాలంటేనే పురుషోత్తపట్నం తినాల, కోటప్పకొండ తినాలంటేనే. ఎందుకంటే సుమారు 11 ప్రభలు, ఎలక్ట్రికల్ ప్రభలు, ఒక్కొక్క ప్రభకి సుమారు 30 లక్షల రూపాయల ఖర్చుతో బ్రహ్మాండంగా నృత్యాలతో, బ్యాండ్ మేళాలతో, విద్యుత్ దీపాలంకరణలతో పెట్టి ఆడ కోటప్పకొండకి తీసుకెళ్ళి 2 రోజుల ముందరగానే అక్కడ జాగారం చేసి తీసుకువచ్చే ఘనత పురుషోత్తపట్నానికి. పురుషోత్తపట్నం లేకపోతే అక్కడ కోటప్పకొండ తిరణాలే. మరి అలాంటి ప్రభలు ఊళ్ళో విడుదలవారి ప్రభ కానీ, గ్రామ ప్రభ కానీ, పుల్లప్ప తాత గారి ప్రభ కానీ, చిన్నకృష్ణ గారి ప్రభ కానీ, చింతోట వారి ప్రభ కానీ, మండలేని వారి 2 ప్రభలు, యాదవులు 2 ప్రభలు, బ్రహ్మంగారి గుడి ప్రభ, మరి ఈ విధంగా 11 ప్రభలు ఈ పట్టణం నుంచి జరగడం జరిగింది. మరి ఈ శివరాత్రి తిరణాలకి మాకు సంక్రాంతి కూడా రారు. అమెరికాలో ఉన్నా, రష్యాలో ఉన్నా, న్యూజిలాండ్లో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, జర్మనీలో ఉన్నా, ఎక్కడున్నా సరే అందరూ కూడా ఈ యొక్క తిరణాలకి వచ్చి ఈ శివరాత్రి తిరణాల్లో పాల్గొని అందరూ కూడా పిండి వంటలు కానీ, బట్టలు కానీ, మాకు శివరాత్రి అంటే మహాపండగ. ఆ శివుడు అంటే బాగా ఇష్టం, కోటప్పకొండ శివుడు అంటే. ఆ త్రికోటేశ్వర స్వామికి అందరూ కూడా వచ్చి ఎక్కడి నుంచి అయినా సరే, దేశంలో ఎక్కడి నుంచి పనిచేసినా, అలానే ఈ దేశాల్లో ఎక్కడ పనిచేసినా అందరూ కూడా బంధుమిత్రులతో వచ్చి నాటకాలకు నంది అవార్డులు ఇవ్వాలన్న ఆలోచన చేసి నాటక రంగాన్ని, కళాకారుల్ని ప్రోత్సహించే దిశగా నిర్ణయం తీసుకున్న ప్రజానాయకుడు చంద్రబాబు అని, అదేవిధంగా కందుకూరి కళారత్న పురస్కారాల ప్రదానం కూడా టీడీపీ ప్రభుత్వంలోనే ప్రారంభించడం జరిగిందని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గత 5 రోజులుగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, ఢిల్లీ వేదిక వారి సారథ్యంలో తెలుగు నాటక పరిషత్తుల సమ్మేళన సంఘం, యడ్లపాడు వారి ఆధ్వర్యంలో భారత్ రంగ్ అంతర్జాతీయ నాటక మహోత్సవానికి ప్రత్తిపాటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఢిల్లీ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, యడ్లపాడు వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఉత్సవాలు చివరి రోజు సందర్భంగా భారీ కళా ప్రదర్శన, ర్యాలీ, విజ్ఞాన మందిరం పరిసర ప్రధాన వీధుల్లో వందలాది మంది కళాకారులు, విద్యార్థులతో కలిసి ప్రత్తిపాటి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక పోటీలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని ప్రత్తిపాటి తెలిపారు. వివిధ పాఠశాలలు, కళాశాలలు, అకాడమీలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు భారతీయ సంస్కృతికి అద్దం పట్టాయి. కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి కొంత ఆర్థిక సహాయం చేసిందని, కానీ ఆ నిధులు సరిపోక ముత్తవరపు సురేష్ బాబు తన సొంత నిధులతో ఈ కార్యక్రమం విజయవంతానికి చేయూత అందించారని ప్రత్తిపాటి పేర్కొన్నారు. అంతర్జాతీయ నాటక సమాజాన్ని ఏపీకి తీసుకురావడంలో తెలుగు నాటక పరిషత్తుల సమ్మేళన సంఘం అధ్యక్షులు ముత్తవరపు సురేష్ బాబు ఎంతో కృషి చేశారని, విదేశీ కళాకారుల్ని రాష్ట్రానికి తీసుకొచ్చి అంతర్జాతీయ స్థాయిలో ఏపీ ఖ్యాతి పెంచాలని, ఇందుకోసం ఆయన 6 నెలలుగా శ్రమిస్తున్నారని ప్రత్తిపాటి ప్రశంసించారు. సురేష్ బాబు నాటకాలపై మక్కువతో తన కుటుంబంతో కూడా ఎక్కువ సమయం గడపలేకపోతున్నారని ప్రత్తిపాటి తెలిపారు. సురేష్ బాబు, మా అరుణ, మా సురేష్ బాబు కూతురు కోపం హైదరాబాద్లో మరి వాళ్ళకి విరామం లేకుండా పనులు ఉన్నప్పటికీ కూడా దీని మీద ఉన్నటువంటి మమకారంతో మా సురేష్ బాబు కుటుంబం మొత్తం ఇక్కడే ఉండి 4 రోజులు 6, 7, 8, 9, 10 ఈ యొక్క నాటక పరిషత్తులు నిర్వహిస్తున్నారు. అందరికీ ఆ విధంగా ఈ యొక్క నాటక పరిషత్ శుభాకాంక్షలు అంతర్జాతీయ స్థాయిలో జరగటం గుంటూరుకి ఒక గర్వకారణం. 6 నెలలు కష్టపడ్డాడు మా సురేష్ బాబు గారు దీన్ని తీసుకురావడానికి. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో తొలిసారి నిర్వహిస్తూ ఉన్నారు. అటువంటి అంతర్జాతీయ స్థాయిలో విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ నాటక ప్రదర్శన చేయటం అంటే అది చరిత్రలో ఉండిపోతుంది. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ కొంత సపోర్ట్ చేసిన 90% సురేష్ బాబు గారి యొక్క సొంత నిధులతోటి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. గట్టిగా వారికి అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ నాటకాలు అవార్డులు కూడా పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. గతంలో సినిమాలకు ఉండేవి, టీవీలకు ఉండేవి.
నాటకాలకు కూడా అవార్డులు, నంది అవార్డ్స్ ప్రోత్సహించింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ప్రజలకి దేని పట్ల అభిలాష ఉంది, దేని పట్ల అభిరుచి ఉంది, ప్రజల ఆలోచనలకు తగినట్టు నిర్ణయాలు తీసుకునేటువంటి ముఖ్యమంత్రి ఈనాడు చంద్రబాబు గారు. ప్రజలకు ఏ రంగం మీద మమకారం ఉంది, ఆసక్తి ఉంది, ఏ రంగంలో ప్రోత్సహిస్తే ఆ రంగం మనుగడ కొనసాగుతుంది అనేటువంటి దానికోసం దీనికి నంది అవార్డులు పెట్టి కందుకూరి కళారత్న పురస్కారాల్లో కూడా ఈ నాటక రంగానికి కూడా ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం అని గర్వంగా తెలియజేస్తున్నాను. ఆ విధంగా ఈ యొక్క నాటక రంగం ఇప్పుడు సీరియల్స్ వచ్చినాక, సోషల్ మీడియా వచ్చినాక, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వచ్చినాక ఈ యొక్క నాటక రంగం మీద తగ్గుతూ ఉంది ఆదరణ. దీన్ని మనుగడ కొనసాగించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సినిమాలు, సీరియల్స్ కన్నా విజ్ఞానాన్ని పెంపొందించేటువంటి ఈ నాటక రంగాన్ని ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే సెంట్రల్ గవర్నమెంట్ జాతీయ స్థాయిలో 10 లక్షలే ఇచ్చింది. ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 10 లక్షలు సరిపోదు. కాబట్టి మా సురేష్ బాబు గారు ముందుకొచ్చి ఈ యొక్క కళాకారులు ఎవరైతే ఉన్నారో ఈ నాటక రంగం మీద ఆసక్తి ఉన్నటువంటి వారిని ప్రోత్సహించాలి అనేటువంటి దానికి ఒక 17 కళా పరిషత్తులు ఆంధ్రప్రదేశ్లో ఉంటే వాటన్నిటిని వేదికగా ఏర్పరిచి ఆ 17 కళా పరిషత్తులను కూడా ముందుకు కొనసాగించేటువంటి దానికి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. 17 ఆంధ్రప్రదేశ్ వరకే కదా. తెలుగు సమ్మేళనం ఆ విధంగా ప్రతి కళా పరిషత్తుకి ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. నమస్కారం.